హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సింధుదీపు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇట్స్ మీ సింధుదీపు. ఈరోజు మన వీడియో వచ్చి ఒక హెల్దీ డిజర్ట్ అండి. లెట్ స్టార్ట్ ద వీడియో. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను స్క్రీన్ మీద రాసేస్తాను. ఇంతకీ మనం ఏం చేసుకుంటున్నామో చెప్పలేదు కదా. అంజీర్ బైట్స్ ఆర్ ఫిగ్ బైట్స్ అని చెప్పొచ్చు. లాట్ ఆఫ్ నట్స్తో మీకు చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుందండి. మనకు కావాల్సింది నేను ఫిగ్స్ తీసుకున్నాను. మనకి ఇండియాలో అయితే రౌండ్గా ఉంటాయి, ఇవి అయితే హోల్ ఫిగ్స్. అంజీర్ అండి, తెలుగులో అంజీర్ అంటారు ఫిగ్ని. మనకి ఇట్లా ఉంటాయి. నా అయితే కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి. మీకు కొంచెం హార్డ్గా ఉంటే కనుక ఒక 10 minutes హాట్ వాటర్లో సోక్ చేసుకుంటే ఇవి సాఫ్ట్ అవుతాయి. అండ్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్తాషియోస్, క్యాషూ నట్స్, వైట్ సెసమీ సీడ్స్, అండ్ బ్రౌన్ సెసమీ సీడ్స్. కీ ఇంగ్రీడియంట్, అనదర్ కీ ఇంగ్రీడియంట్ బ్లాక్ పాపీ సీడ్స్ అండి, అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఫిగ్స్. ఇవన్నీ కట్ చేసుకున్నాము. ఫిగ్స్ అండ్ పిస్తాషియోస్ షెల్స్ తీసేసుకొని పెట్టుకున్నాము. ఆల్మండ్స్ కొంచెం రఫ్గా చాప్ చేసుకుందాము. ఇదే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. నేనైతే ఆల్మండ్స్, ఫిగ్స్ అండ్ పిస్తాషియోస్ ఇట్లా తీసి పెట్టుకున్నానండి. మీకు ప్రెప్ టైం ఎక్కువ ఉంటుంది, కానీ వన్స్ అన్నీ రెడీ అయిపోతే చాలా క్విక్గా చేసేసుకోవచ్చు ఈ అంజీర్ బైట్స్. నేను ఒక క్లీన్ అండ్ డ్రై ఫుడ్ ప్రాసెసర్ తీసుకున్నాను. మనం కట్ చేసుకున్న ఫిగ్స్ ఇట్లా చాప్ చేసేసుకుంటున్నా అండి. మీ దగ్గర ఫుడ్ ప్రాసెసర్ లేదు అనుకోండి, మిక్సీలో అయినా వేసుకోవచ్చు. జస్ట్ మనం ఇవి ప్యూరీ లాగా చేసుకోవాలి. ప్యూరీ ఆ చంక్స్ లాగా అయినా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం చంకీగా పెట్టుకున్నాను, మనం తింటున్నప్పుడు అది టేస్ట్ బాగా వస్తుంది అని చెప్పి. మీన్వెల్ ఒక స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి బ్లాక్ పాపీ సీడ్స్ అండి, మీకు చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అండ్ డేట్స్ లడ్డు, వీటిలో కూడా ఎనీ నట్ రిలేటెడ్ దాంట్లో వేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని ఒక 1 minute or 1.5 minutes రోస్ట్ చేసుకోవాలి. సేమ్ ప్యాన్లో మనం హెల్దీ వేలో చేసుకుంటున్నాం కాబట్టి దేశీ కౌ ఘీ అరౌండ్ 1 to 1/2 teaspoon to 1 teaspoon, చాలా తక్కువ యాడ్ చేస్తున్నాము, మనకి ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం చాప్ చేసుకొని ఫైన్గా ప్యూర్ లాగా చేసుకున్న అంజీర్ని యాడ్ చేసుకోవాలండి. ఫిగ్ పేస్ట్. మీకు కొంచెం హార్డ్గా అనిపిస్తే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోండి. హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే బెటరు. మీకు ఎక్స్ట్రా స్వీట్ కావాలి అంటే కొంచెం డేట్స్ కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటాయి. వీటికి కొలతలు అనేది ఏమీ ఉండదు, మీరు రఫ్గా వేసేసుకొని చేసేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ కావాలి అన్న వాళ్ళు మాత్రం డేట్స్ అండ్ ఫిగ్స్ క్వాంటిటీ పెంచుకోండి. నేను కొంచెం ఎక్కువ నట్టిగా కావాలి అని చెప్పి నట్స్ అనేది ఎక్కువ యాడ్ చేశాను. మీన్వైల్ ఆల్మండ్స్, పిస్తాషియోస్, వాల్నట్స్ అండ్ క్యాషూ నట్స్ ఇట్లా రఫ్గా చాప్ చేసేసుకున్నాను ఫుడ్ ప్రాసెసర్లో. అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, బ్లాక్ పాపీ సీడ్స్ యాడ్ చేసుకున్నామండి. నేను ఇక్కడ 2 సెసమీ సీడ్స్ తీసుకున్నాను. ఇదైతే బ్రౌన్ సెసమీ సీడ్స్ అండ్ వైట్ సెసమీ సీడ్స్. సెసమీ సీడ్స్లో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది యాడ్ చేసుకున్నాను. ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉందామండి. అండ్ మీన్వైల్ ఒక షీట్ ట్రేలోకి ఇట్లా గీ అనేది అప్లై చేసుకొని పెట్టుకున్నాము. మనకి ఇవన్నీ అంజీర్తో నట్స్ అన్నీ మిక్స్ అయిన తర్వాత ఈ షీట్ ట్రేలోకి యాడ్ చేసేసుకుందామండి. మనం ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము. ఇట్లా యాడ్ చేసుకుంటే చూస్తాను చాలా బాగుంది కదండి. మీకు కావాల్సినట్టు బైట్ సైజ్లో అనేది కట్ చేసేసుకుందాము. ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి. మీకు బైట్ సైజ్ వద్దు అంటే చక్కగా మీరు బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒక బాల్ కానీ ఒక బైట్ కానీ రోజుకొకటి తినండి, చాలా హెల్తీగా ఉంటుంది అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది.
దీంట్లో మనం ఘీ తక్కువ యాడ్ చేసుకున్నాము అండ్ నట్స్ ఎక్కువ యాడ్ చేసుకున్నాము. మీకు కావాలంటే ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకొని, నేనైతే స్కిప్ చేశాను అది. చాలా టేస్టీగా, చూస్తానికి టెంప్టింగ్గా ఉన్న మన అంజీర్ బైట్స్, ఫిగ్ బైట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా చేసుకొని నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you very soon.